ప్రపంచవ్యాప్తంగా పురుగు మందులు, రసాయన ఎరువుల వాడకం అధికమైంది. విషపూరిత పదార్థాల నుంచి రక్షించేందుకు గ్లోబల్ గ్యాప్ ధృవపత్రం రూపొందించారు. ఇది ఉన్న ఆహార పంటలు, పండ్లు, కూరగాయలకు మాత్రమే పాశ్చాత్య దేశాల ఎగుమతికి అనుమతిస్తారు. దేశంలో ఎగుమతుల పెంపునకు రాష్ట్ర ఉద్యాన మిషన్ గుడ్ అగ్రికల్చర్ ప్రాసెస్ సర్టిఫికేట్ సేద్యాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో పంటల సాగుకు ముందుగా ఉద్యానవన శాఖ అనుమతి తీసుకోవాలి. విత్తనం వెయ్యడం నుంచి పంట కోత వరకు అధికారులు పర్యవేక్షిస్తారు. రసాయన ఎరువులు, పురుగుమందులు సిఫార్సు మేరకు వాడాలి. సేంద్రియ ఎరువులు అధికంగా వినియోగించాలి. సాగు పూర్తయ్యాక ఉద్యానవన శాఖ 5,000 ప్రోత్సాహంతో పాటు గ్యాప్ ధృవపత్రమిస్తుంది. దీని సాయంతో రైతులు విదేశాలకు తమ పంట ఎగుమతి చేసుకునేందుకు మార్గం సుగమమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ యొక్క గ్లోబల్ గ్యాప్ సర్టిఫికేషన్ అనే ప్రోగ్రామ్ ని మొదటిసారిగా ఈ సంవత్సరం అడాప్ట్ చేస్తూ ఉన్నాం. పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ఎగుమతులతో విదేశీ మారక ద్రవ్యం చేకూరుతుంది. రైతులు లాభపడడమే కాకుండా దేశీయంగా ఎగుమతులు ఎక్కువవుతాయి. ఈ విధంగా చేసుకున్నట్లయితే విదేశాలకు కూడా ఎగుమతి చేసేదానికి అవకాశాలు ఉంది. మనకు మంచి గిట్టుబాటు ధర ఉంటుంది, ఎగుమతులకు దోహదపడుతుంది, ప్రభుత్వానికి కూడా ఆదాయం బాగుంటుంది. జిల్లాల వారిలో ఇక్కడ మన జిల్లాలో కానీ హైపర్ మార్కెట్స్ ఉన్నాయి కదా, సూపర్ మార్కెట్స్ కానీ, రిలయన్స్ కానీ, ఫుడ్ వరల్డ్ కానీ, ఇలాంటి వాటిలో కూడా ఈ గ్లోబల్ సర్టిఫికేట్ ఉండే వాళ్ళకు రేటు అధికంగా రైతులకు వచ్చే అవకాశం ఉంది. గ్యాప్ ధృవపత్రంపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. చిత్తూరు జిల్లాలో 50 ఎకరాల్లో మాత్రమే ఈ రకమైన సేద్యం చేస్తున్నారు. అయితే అధిక ఖర్చుతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. రాయితీలు అందించి ఈ విధానాన్ని విస్తరించాల్సి ఉంది.